డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. తాను అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఏం చేయబోతున్నాడో ఆల్రెడీ ప్రకటించాడు. అందులో ముఖ్యమైనది అంతర్జాతీయ వాణిజ్యం, ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన భారీగా ప్రభావం చూపేటువంటి పాలసీ. దాన్నే టారిఫ్స్, సుంకాలు అంటారు. అమెరికా ఇది వెరీ బిగ్ ఇంపోర్టింగ్ కంట్రీ. చాలా దేశాల నుంచి అమెరికాకు దిగుమతులు వస్తాయి. సో ఆ దిగుమతుల పైన అడ్డగోలుగా సుంకాలు విధిస్తాను. ఇండియా నుంచి మొదలుకొని అన్ని దేశాల వస్తువులపైన సుంకాలు, టారిఫ్స్ విధిస్తాను. ఇంపోర్ట్ డ్యూటీస్, ఇంపోర్ట్ టారిఫ్స్ అంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే అమెరికన్ గూడ్స్ చీప్ అయి అమెరికన్ ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది ట్రంప్ వాదన. దీని కొరకు ఏకంగా నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ, జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిని అమెరికాలో ప్రకటించవచ్చు ట్రంప్ అని CNN, రాయిటర్స్ కథనాలు చెప్తున్నాయి. అయితే ట్రంప్ టీంను రాయిటర్స్ సంప్రదించింది దీనిపైన రియాక్ట్ కావటానికి. కానీ ట్రంప్ టీం అఫీషియల్గా రియాక్ట్ కాలేదు. కానీ ట్రంప్ టీం ఈ మేరకు వర్కౌట్ చేస్తుంది అని కథనం. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీస్ యాక్ట్ అని అమెరికాలో ఒక చట్టం ఉంది. ఈ చట్టం ద్వారా అమెరికన్ ప్రెసిడెంట్కు అధికారం ఉంటుంది. నేషనల్ ఎమర్జెన్సీస్లో ఇంపోర్ట్స్ను మేనేజ్ చేసేందుకు ప్రత్యేక అధికారాలు దేశ అధ్యక్షులకు ఉంటాయి. అందువల్ల అనేక దేశాలు, మిత్రపక్షాలు కావచ్చు, వైరి పక్షాలు కావచ్చు, బోత్ అలైస్ అండ్ అడ్వర్సరీ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పైన యూనిఫామ్గా టారిఫ్ విధిస్తాను అంటున్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది, అమెరికా వాజ్ ద ఛాంపియన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వాణిజ్యం, సరిహద్దులు ఉండకూడదు వాణిజ్యానికి అంటూ జనరల్ అగ్రిమెంట్ అండ్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, గ్యాట్ అని, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని, ఇలాంటి అనేక ఒప్పందాలను ప్రమోట్ చేసి ఈ స్వేచ్ఛా వాణిజ్యం, సరిహద్దులు, దిగుమతి సుంకాలు, ఏవి ఆంక్షలు, టారిఫ్లు, కోటాలు ఏవి ఉండకూడదు అంటూ అమెరికా వాదిస్తూ వచ్చింది. ఏ కంట్రీకి ఎందులో సామర్థ్యం ఉంటే అది ప్రొడ్యూస్ చేస్తుంది, మిగతా కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందరూ అన్నీ ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అంటూ ఫ్రీ ట్రేడ్ వల్ల మాత్రమే ప్రపంచం ప్రపంచం ప్రాస్పర్ అవుతుంది అని చెప్తూ వచ్చారు. మనలాంటి వాళ్ళము, ఇండియా లాంటి కంట్రీస్ చాలా వాదించాయి. వరల్డ్ అనేది అన్ఈక్వల్గా ఉన్నప్పుడు కాంపిటీషన్ అన్ని పేరిట కానీ, గ్లోబలైజేషన్ పేరిట కానీ వస్తువులు, పెట్టుబడులు, సేవలు స్వేచ్ఛగా ప్రవహిస్తే, గూడ్స్, సర్వీసెస్, క్యాపిటల్ స్వేచ్ఛగా ప్రవహిస్తే పేద దేశాలు, అణగారిన దేశాలు, బలహీనంగా ఉండే దేశాలు, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, వర్తమాన దేశాలు, డెవలపింగ్ నేషన్స్ నష్టపోతాయంటూ ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సందర్భంగా చాలా చర్చ జరిగాయి. కానీ అమెరికా వాజ్ ది హెడ్ ప్రీస్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. దానిపైన అనేక పరిశోధనలు వచ్చాయి, వ్యాసాలు వచ్చాయి. నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్ అనే పుస్తకాలు రాశారు. ఈ ప్రపంచీకరణ పేరిట పేద దేశాల, వర్తమాన దేశాలను దెబ్బతీస్తారంటూ వాదనలు వచ్చాయి. ఇప్పుడు అదంతా ఒక రౌండ్ తిరిగి ఇప్పుడు అమెరికానే యాంటీ గ్లోబలైజేషన్, ప్రొటెక్షనిస్ట్ ఎకనామిక్ పాలసీస్ అంటారు. అంటే తమ దేశ ఎకానమీలోకి ఎవరు రాకూడదు, వచ్చితే దే హ్యావ్ టు పే. అందువల్ల హై టారిఫ్, వరల్డ్ వైడ్గా యూనివర్సల్గా ఏ కంట్రీ నుంచి వచ్చే వస్తువులపైనైనా 10% మినిమం టారిఫ్ పెంచుతాను అని ప్రకటించాడు. ఇక కెనడా, మెక్సికో నుంచి వచ్చే వస్తువులపైన Day 1 నుంచే 25% పెంచుతాను అన్నాడు. చైనా నుంచి వచ్చేటువంటి దిగుమతులపైన 60% పెంచుతాను అన్నాడు. కెనడా లాంటి దేశాలకు సొల్యూషన్ కూడా చెప్పాడు. మీరు ఈ టారిఫ్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, అమెరికాలో భాగమైపోండి, 51st కంట్రీగా స్టేట్గా 51వ రాష్ట్రంగా మారండి, ఇక మీకు ఈ టారిఫ్ బెడద ఉండదు అంటూ ట్రూడోను, గవర్నర్ ట్రూడో అంటూ ప్రైమ్ మినిస్టర్ ట్రూడో సంబోధించడం కూడా మొదలుపెట్టాడు.
సో ఈ ఈ ఈ ధోరణి ఇప్పుడు ఇది అమలు కేవలం రెటోరిక్ అంటే మాటలకే పరిమితం కాకుండా యాక్షన్లు కూడా ట్రంప్ చేయబోతున్నాడు అని. దీని ఇంప్లికేషన్స్ ఏమై ఉంటాయి? ఖచ్చితంగా గ్లోబల్ ట్రేడ్ డిస్రప్ట్ అవుతుంది. అమెరికా ఆ పని చేస్తే రిటాలియేటరీ యాక్షన్ ఇతర దేశాలు చేయక తప్పదు. సో ముందు చైనా లాంటి బలమైన దేశాలు రిటాలియేట్ చేయడం మొదలు పెట్టవచ్చు. ఇతర దేశాలు అనివార్యంగా కూడా రిటాలియేట్ చేస్తాం. ఇప్పుడు ఇండియన్ గూడ్స్కు అమెరికా ఎలో చేయకపోతే అమెరికన్ గూడ్స్ను మన దేశం ఎందుకు ఎలో చేస్తుంది? సో ఆటోమేటిక్గా గతంలో కూడా అమెరికా ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెన్సీ అప్పుడు కూడా మన ప్రొడక్ట్స్ పైన ఇలాగే ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచితే మనం కూడా అమెరికా నుంచి వచ్చే వాల్నట్స్ మీద కూడా మనం టారిఫ్లు పెంచాం. అందువల్ల ఆటోమేటిక్గా వరల్డ్ అంతా కూడా ఒకరికి వ్యతిరేకంగా మరొకరు సుంకాలు పెంచుకుంటారు. ఇది ఫ్రీ ట్రేడ్ దెబ్బతీస్తుంది, గ్లోబల్ ఎకానమీని దెబ్బతీస్తుంది. ఇక అమెరికాలో లాభమా? ఇది రెండు రకాలుగా ప్లేఅప్ కావచ్చు. ఒకటి, అమెరికన్ ఎకానమీలో కాంపిటీషన్ దెబ్బతిని అమెరికన్ ఎకానమీ ఎఫిషియన్సీ దెబ్బతినచ్చు. ఇప్పుడు మనకు కూడా ఒకప్పుడు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పేరిట ఏది దిగుమతులు చేసుకోకూడదు, మనమే తయారు చేసుకోవాలని మొదలుపెట్టాం. అది కొన్ని రంగాల్లో ఉపయోగపడింది, మరికొన్ని రంగాల్లో దెబ్బతీసింది. ఇప్పుడు ఉదాహరణకు IBM ఇండియాకు వచ్చినప్పుడు అది 100% అమెరికన్ కంపెనీ అని ఉంటుందంటే మనం ఒప్పుకోలే. ఖచ్చితంగా ఇండియన్ వాటా ఉండాలని IBM వాడు వెళ్ళిపోయాడు. దానివల్ల మన సాఫ్ట్వేర్ నిపుణులకు క్వాలిటీ కంప్యూటర్స్ దొరకడం ఆలస్యమైంది. ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణమూర్తి ఒక వ్యాసంలో అంటాడు, దీనివల్ల భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ 10 ఏళ్ళు ఆలస్యమైందని. సో అన్ని సందర్భాల్లోనూ ఈ ఇంపోర్ట్ టారిఫ్ లాభం చేయకపోవచ్చు. ఒక దశలో అమెరికన్ ఇండస్ట్రీకి ఇది అడ్వాంటేజ్గా ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా కంపెనీలు తయారు చేసిన వస్తువులు రిలేటివ్లీ చౌకగా ఉండొచ్చు. కానీ అదే సమయంలో ఈ కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఇన్ఎఫిషియన్సీ పెరగచ్చు. అన్నిటికీ మించి అమెరికన్ కన్జ్యూమర్కు అనేక రకాల వస్తువుల సేవల ధరలు కాస్ట్లీ అయిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, ధరలు పెరగడం వల్ల ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తి డెమోక్రట్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈవెన్ ట్రంప్ ఇంత యాంటీ ఇమిగ్రెంట్ స్టాండ్ తీసుకుంటున్నా నాన్ వైట్ ఓటర్లో కూడా ట్రంప్కు భారీగా ఓటింగ్ వచ్చింది, బ్లాక్స్లో కూడా ఓటింగ్ వచ్చింది. కారణం ఇన్ఫ్లేషన్, అంటే ప్రజెంట్ డెమోక్రటిక్ డిస్పెన్సేషన్ పైన వ్యతిరేకత వల్ల ఈ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బ్రహ్మాండంగా ఉపయోగపడ్డది. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకునే చర్యల వల్ల మరింతగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అందువల్ల వీల్ హ్యావ్ టు సీ హౌ ట్రంప్ విల్ బ్యాలెన్స్ ది ఫ్లిప్ సైడ్ ఆఫ్ టారిఫ్ రెజీమ్. అందువల్ల ఇది అమెరికన్ ఎకానమీకి కూడా ఖచ్చితంగా లాభం జరుగుతుంది అని చెప్పలేం. గ్లోబల్ ట్రేడ్ డిస్రప్ట్ కావడం వల్ల అమెరికాకు నష్టం కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి వస్తువుల ధరలు పెరగడం వల్ల ఇబ్బంది కావచ్చు. కానీ ట్రంప్కు అది ఎకనామిక్ రేషనల్ లేదు దీనిపైన. దీని వెనకాలన్నదల్లా ఆయన పొలిటికల్ రేషనల్ ఏంటి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, అమెరికా ఫస్ట్ అని, ఈ జింగోయిజం అంటారు, అల్ట్రా నేషనలిజం, దాన్ని ప్రమోట్ చేశాడు కనుక అనివార్యంగా ఈ చర్యలు తీసుకుంటాడు. తర్వాత దాని ఎకనామిక్ కాన్సిక్వెన్స్ ఏంటి అనేది మనం చూడాలి.